ఈ కార్ యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే లుక్స్ అండ్ డిజైన్ మీద ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఐస్ క్యూబ్ ఎల్ఈడి లైట్స్, డిఆర్ఎల్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ సైడ్ మాత్రమే కాకుండా టైర్ దగ్గర ఉండే ఫెండర్ మీద కూడా ప్రొవైడ్ చేశారు. అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా కంప్లీట్ గా చేంజ్ చేశారు. సైడ్ నుంచి చూడడానికి కొంచెం EV9 లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుండి చూడడానికి సేమ్ క్యారన్స్ క్లావిస్ లాగా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఒక కంప్లీట్ బాక్సీ లుక్ వచ్చేలాగా ఈ కార్ డిజైన్ చేశారు. ఈ మధ్య అన్ని కార్ కంపెనీస్ కూడా ఈ బాక్సీ డిజైన్ మీద పడ్డాయి. దీనివల్ల కొన్ని లాభాలు ఉంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పార్కింగ్ సెన్సార్స్, బ్యాక్ కెమెరా అండ్ ఇందులో మనకి 447 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. సో స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు. స్పేర్ వీల్ అయితే ఎగ్గొట్టలేదు. ఈ టైప్ ఆఫ్ బూట్ డిజైన్ వల్ల లగేజ్ డిస్ట్రిబ్యూషన్ ఈజీగా చేసుకోవచ్చు. పార్సల్ ట్రే తీసేస్తే ఇంకా ఎక్కువ లగేజ్ అకామిడేట్ చేసుకోవచ్చు. సో బూట్ క్లోజ్ చేసేసి డోర్స్ దగ్గరికి వెళ్దాం. ఈ కార్లో మనకి డోర్స్కి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇనిషియల్గా నాకైతే కంఫర్ట్ బాగానే అనిపిస్తుంది. అండర్ ద సపోర్ట్ బాగానే ప్రొవైడ్ చేశారు. లెగ్ రూమ్, నీ రూమ్ కూడా బాగానే ఉంది. సో ఈ సీట్ కొంచెం వెనక ఉంది కాబట్టి లెగ్ రూమ్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కార్లో ఇంకో హైలైట్ ఏంటంటే ఫ్రంట్ 2 సీట్లకి 2 ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి 100 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. వీల్ బేస్ ఇంక్రీజ్ చేయడం వల్ల బ్యాక్ సీట్లో అటు ఇటు మూవ్ అవడం కూడా కొంచెం ఈజీగానే ఉంది. బ్యాక్ సైడ్ AC వెంట్స్, సెల్ ఫోన్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. ఎక్కేటప్పుడు కంఫర్ట్గా ఉండడం కాదు, దిగేటప్పుడు కూడా కంఫర్ట్గా అనిపించాలి. సో నాకైతే కంఫర్ట్గా అనిపిస్తుంది. డోర్ క్లోజింగ్ నాయిస్ కూడా మీరు వినొచ్చు. కొంచెం హెవీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, కొంచెం హెవీగా అనిపిస్తుంది. కమింగ్ టు దిస్ కార్ డైమెన్షన్స్, ఓల్డ్ వర్షన్తో కంపేర్ చేస్తే 95 mm లెంత్ పెరిగింది, 30 mm విడ్త్ పెరిగింది అండ్ 80 mm వీల్ బేస్ కూడా పెరిగింది. బట్ హైట్ వచ్చేసరికి 10 mm తగ్గించారు. డ్రైవర్ సైడ్ సీట్లో కూర్చున్నాను. దీని కంఫర్ట్ కూడా ఇంప్రూవ్ చేశారు. బ్యాక్ సపోర్ట్ అండ్ అండర్ ద సపోర్ట్ రెండు బాగున్నాయి. ఇంకో మెయిన్ థింగ్, టచ్ బటన్స్ కాకుండా అన్ని ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేసి మంచి పని చేశారు. ఆటో డిమ్ IRVM, సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఇన్బుల్ట్ డాష్ కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవి రెండు కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన సిరోస్ నుంచి తీసుకున్నారు. సైజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. డ్రైవర్ సీట్ కంఫర్ట్ బాగుంది. స్టీరింగ్ కూడా సిరోస్ నుంచే తీసుకున్నారు. స్టీరింగ్ కి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షనాలిటీ రెండు ప్రొవైడ్ చేశారు. USB ఛార్జింగ్ పోర్ట్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. సో ఓవరాల్ గా ఇంటీరియర్స్ అయితే చాలా ప్రీమియం గా అనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్ లో ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఫ్రంట్ సీట్స్ యొక్క హెడ్ రెస్ట్ కి కుషన్ టైప్ లో కాకుండా మెష్ టైప్ లో సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు ఇంజన్స్, వీటిలో ఏ చేంజ్ అయితే లేదు. సేమ్ అదే 3 ఇంజన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్స్ ఆఫర్ చేస్తున్నారు. బానెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కి హైడ్రాలిక్ సపోర్టర్స్ ప్రొవైడ్ చేశారు. వీటి వల్ల బానెట్ మనం ఎంత కావాలంటే అంతవరకు ఓపెన్ చేసుకోవచ్చు. అవుటర్ ప్యానల్స్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ చేశారు. ఇంతకుముందున్న వర్షన్లో జస్ట్ అలా నొక్కితే లోపలికి వెళ్ళిపోయేది. నా హైట్ 5 feet 8 inches కాబట్టి సీటింగ్ కంఫర్ట్ నాకు బాగానే అనిపించింది. అప్రాక్సిమేట్లీ 6 feet ఉన్న వాళ్ళకి సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో మీరే చూసుకోవచ్చు. జనరల్ గా ఏ కార్ అయినా కూడా యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారనుకుంటా. కియా కార్లో అని చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది హార్డ్ సస్పెన్షన్. బట్ ఈ కార్లో మాత్రం సస్పెన్షన్ బాగా ట్యూన్ చేశామని చెప్తున్నారు. టెస్ట్ డ్రైవ్ లో చూడాలి మరి ఎంతవరకు ఇంప్రూవ్ చేశారో. ఫైనలీ సేఫ్టీ, ఈ కార్ని గ్లోబల్ K3 ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయడం వల్ల సేఫ్టీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. సుత్తి కొట్టకుండా ఈ కార్లో మేజర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.